హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిట్ సినిమా. ఈరోజు ఓటీటీలో అదిరిపోయేటువంటి 5 బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం. అయితే ఇందులో మీకు ఏ మూవీ బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ సినిమాలు ఏంటో చూద్దాం. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీలో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం, ఆధారాలే లేని కేసు. నిజాన్ని బయటకు తీసుకురావడానికి ఒక పోలీస్ ఆఫీసర్ చేసిన పోరాటమే ఈ మూవీ. ఇది యాక్షన్ కంటే ఇన్వెస్టిగేషన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా అనిపించినా సరే, కేసు ముందుకు వెళ్లే కొద్దీ కొత్త క్లూస్, అనుమానితులు, ట్విస్ట్లతో ఆసక్తి పెరుగుతుంది. కథను చాలా రియలిస్టిక్ గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలైతే బాగా ఆకట్టుకుంటాయి. కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఆశిస్తే మాత్రం కొంచెం నిరాశ కలగొచ్చు. కానీ సీరియస్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి మాత్రం ఇది మంచి ఛాయిస్. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 4/5. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, కానీ సినిమాలో కొన్ని హత్యకు సంబంధించిన విజువల్స్, క్రైమ్ మరియు హింసాత్మక సన్నివేశాలు ఉంటాయి. చిన్నపిల్లలతో కాకుండా 16+ వయసు ఉన్న వారితో చూడడం మంచిది. మీకు ఇక ఫైనల్గా చెప్పాలంటే, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, సస్పెన్స్ సినిమాలు ఇష్టపడితే ఈ ఉయిర్ అనే సినిమాని తప్పకుండా చూడండి. ప్రజెంట్ ఈ మూవీ జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. మన లిస్ట్లో ఉన్న సెకండ్ ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్. దీంట్లో ఒక తండ్రి తన కూతురికి న్యాయం కోసం ప్రాణత్యాగం చేశాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ కూతురు నిజంగానే ఉందా లేదా, ఇదే ఈ కథలోని పెద్ద మిస్టరీ. ఇదొక కోర్టు రూమ్ డ్రామా, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ కలిసిన సిరీస్. కథ మొదటి నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలవుతుంది. లాయర్ పరశురామ్ నిజాన్ని నిరూపించడానికి చేసేటువంటి పోరాటం, కోర్టులో జరిగేటువంటి వాదనలు, ఒక్కో క్లూ బయటపడే విధానం బాగా ఆకట్టుకుంటాయి. యాక్షన్ కంటే కథ, ఎమోషన్, కోర్టు సన్నివేశాలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సస్పెన్స్ డ్రామా ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్. దీనికి మనం ఇచ్చే రేటింగ్ 4/5. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు. అయితే ఇందులో కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, కోర్టు రూమ్ డ్రామా, క్రైమ్ అంశాలు ఉంటాయి. చిన్నపిల్లల కంటే 16+ వయసు ఉన్న వారికి మరింత బాగా కనెక్ట్ అవుతుంది. దీని పేరు వచ్చేసి ఆబ్జెక్షన్ మై లార్డ్ సీజన్ 1. ప్రజెంట్ ఇది G5లో తెలుగు ఆడితో స్ట్రీమింగ్ అవైలబుల్గా ఉంది. మన లిస్ట్లో ఉన్న థర్డ్ థ్రిల్లర్, గర్భిణీ మహిళ హత్య, బ్లాక్ మ్యాజికే అనుమానం. ఎన్నో సంవత్సరాల క్రితం మూసివేసిన కేసును మళ్లీ తెరిచిన పోలీస్ ఆఫీసర్ ఏ నిజాన్ని బయట పెట్టాడో తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా మొదటి నుంచే మిస్టరీతో మొదలై దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ కొత్త నిజాలు బయటపడుతుంటాయి. బ్లాక్ మ్యాజిక్, అవినీతి, వరుస మరణాల కథను ఆసక్తికరంగా మారుస్తాయి. ఇక వరలక్ష్మి, శరత్ కుమార్, నవీన్ చంద్ర నటన బాగుంటుంది. కొన్ని చోట్ల కథ నెమ్మదిగా అనిపించినా సరే, క్లైమాక్స్ వరకు సస్పెన్స్ ను కొనసాగిస్తుంది ఈ మూవీలో. ఇక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇష్టపడే వారికి ఇది ఒకసారి చూడదగ్గ సినిమా. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 4/5. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, కానీ ఇందులో హత్యలు, క్రైమ్, హింసాత్మక సన్నివేశాలు, బ్లాక్ మ్యాజిక్ కు సంబంధించిన కొన్ని అంశాలు ఉంటాయి. అందువల్ల 16+ వయసు ఉన్న వారితో చూడడమే బెటర్. ఈ మూవీ నేమ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్. ప్రజెంట్ ఇది ఆహాలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుంది. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీలో ఒక హత్య కేసులో జైలు శిక్ష అనుభవించిన తల్లి, ఆమెతో పాటు పెరిగిన కొడుకు. కానీ వాళ్ళు ఎందుకు పదే పదే పేర్లు మార్చుకుంటూ ఊర్లు మారుతున్నారు? ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఇదొక ఎమోషనల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. మొదట్లో నెమ్మదిగా సాగినా సరే, తల్లి కొడుకుల జీవితంలో దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఆసక్తిని పెంచుతాయి. ఎమోషన్, సస్పెన్స్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కథ ముందుకు సాగుతుంది. ఇక నటీనటుల నటన చాలా సహజంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లి పాత్ర సినిమాకు బలంగా నిలుస్తుంది. భారీ యాక్షన్ లేదా కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించే వారికి కాకుండా స్లో బర్న్ మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇది మంచి ఎంపిక. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 4/5. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, కానీ ఇందులో హత్య కేసు, జైలు జీవితం, కొన్ని ఉద్వేగభరితమైనటువంటి అంశాలు మరియు టెన్షన్ కలిగించే సన్నివేశాలు ఉంటాయి. అందువల్ల 13+ లేదంటే 16+ వయసు ఉన్న వారితో చూడడమే బెటర్. ఈ మూవీ నేమ్ వచ్చేసి బాలన్ ద బాయ్. ప్రజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. మన లిస్ట్లో ఉన్న లాస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీలో ఒక కుటుంబాన్ని వేధించేటువంటి గుండా అకస్మాత్తుగా హత్యకు గురవుతాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ హత్య చేసింది ఎవరో తెలియదు. ఆ తర్వాత ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఇది ఒక కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. కథ సాధారణంగా మొదలైనా సరే, హత్య జరిగిన తర్వాత ఒక్కో ట్విస్ట్తో ఆసక్తికరంగా మారుతుంది. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ను బ్యాలెన్స్ చేస్తూ సాగుతుంది ఈ మూవీ. ఇక యోగి బాబు కామెడీ మంచి రిలీఫ్ ఇస్తుంది ఈ మూవీలో. థ్రిల్లర్తో పాటు లైట్ కామెడీ కూడా ఉండడంతో సినిమా మంచి ఎంగేజింగ్గా అనిపిస్తుంది.
పెద్దగా మాస్ యాక్షన్స్ ఆశించకుండా చూస్తే మంచి ఎంటర్టైన్ ఉన్నటువంటి మూవీ. ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 3.75/5. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు. అయితే ఇందులో హత్య క్రైమ్కు సంబంధించినటువంటి కొన్ని సన్నివేశాలు ఉంటాయి. అందువల్ల 13+ లేదంటే 16+ వయసు ఉన్న వారితో చూడడమే బెటర్. ఈ మూవీ నేమ్ వచ్చేసి పరిమళ అండ్ సిఓ. ప్రజెంట్ ఇది ఆహాలో తెలుగు ఆడియోతోనే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇవే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఓటీటీలో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉన్న 5 బెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. మీకు మిస్టరీ, సస్పెన్స్, ట్విస్ట్తో సినిమాలు ఇష్టమైతే వీటిని తప్పకుండా మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కామెంట్లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ మూవీస్ కోసం ఇప్పుడే మన ఈ సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి ఈ సినిమా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.